హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్పెషల్ రెసిపీ అయితే హండీ చికెన్ అనమాట. మీకు ఈజీగా ఇంట్లో మనం ఎలా కుక్ చేసుకోవాలండి ఈరోజు రెసిపీలో మీకు చూపిస్తానండి. వీడియో స్టార్ట్ చేసిన అందరికీ వచ్చిన రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. నేను ముందుగా స్కిన్తో బాగా కాల్చిందనమాట. ఒక 1 kg చికెన్ తీసుకోనండి. ఇందులోనే దాని హెడ్ కూడా వేయించాను. నాకు ఇష్టం అనమాట. మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి. స్కిన్తో చికెను చాలా టేస్ట్గా ఉంటుందండి, స్కిన్లెస్ కంట. బాగా కాల్చడిగా అయితే ఇందులో లివర్ మొత్తం అన్నీ వేయించమాట. దీంట్లో మనం మసాలా కారం, ధనియాల పొడి, జీలకర్ర, ఉప్పు, కారం మొత్తం అంతా అప్లై చేశానండి. మసాలా కారం వీడియో నా ఛానల్లో ఉంటుంది, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, మీరు చూడవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. ఇది ట్రైప్ లేదండి, ఇది హండీ అనమాట. ఇది చిన్నది, అన్నిటికంటే చిన్న హండీ అనమాట. 2 లీటర్ సైజు ఉన్న హండీ అనమాట. మనం ప్యాన్లో ఉండేదానికంటే ఇలాగా స్మాల్గా ఉండే హండీలో ఉంటుంది చికెన్ టేస్ట్ ఒకలా ఉంటుంది అనమాట. నేను ఇందులో మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేశానండి. మస్టర్డ్ ఆయిల్ బాగా మరబెట్టి చిన్న ఉప్పు వేస్తే ఎటువంటి స్మెల్ అనేది ఉండదు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత నా 3 ఆనియన్స్ పెద్దవి, పచ్చిమిర్చి, కరివేపాకు. ఆయిల్ హీట్ ఎక్కిందని ఇందులో కొంచెం సాల్ట్ వేసాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నట్టు ఉల్లిపాయలు వేద్దాం. దీన్ని మంచిగా బ్రౌన్ షేడ్ వచ్చేదాకా బాగా ఫ్రై చేద్దాం. మొత్తం ట్రై ప్లేస్ సెట్ అంతా నా ఛానల్లో ఉంటుందండి. హండీ నుంచి బిర్యానీ హండీ వరకు మొత్తం అన్ని రకాలుగా అవి ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానంటే తర్వాత చికెన్లో ఉండే చిన్న ఫ్యాట్ని అందులో వేసాను అనమాట. ఆ ఆయిల్తోని మన ఆనియన్స్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తాను. నేను మ్యాక్సిమం మటన్ కానీ చికెన్ కానీ ఏదైనా సరే అందులో ఉండే ఆయిల్తోనే మ్యాక్సిమం ఫ్రై చేస్తానండి. అలా మటన్ అయితే చాలా నేను వీడియోలు పెట్టాను, ఫ్యాట్తోనే వితౌట్ ఆయిల్ ఎలా చేయాలని. నేను ఆయిల్ అది తక్కువ వేసాను అనమాట, ఎందుకంటే స్కిన్తో ఉన్న చిన్న ఫ్యాట్ ఉంటుంది, దాంతో కుక్ అయితే దాని టేస్ట్ వేరే ఉంటుందండి. ఇప్పుడు మొత్తం మనం కలిపెట్టుకున్నాం కదండి, ఈ చికెన్ అంతా ఇందులో వేద్దాం. నేను ఇందులో ఎటువంటి వాటర్ వేయను. ఈ చికెన్తో వచ్చిన వాటర్, ఆనియన్ జ్యూస్ ఉంది కదా, దాంతోనే మొత్తం తక్కువ మంటలో పెట్టి కుక్ చేద్దాం. అందులోంచి వాటర్ అనేది రిలీజ్ అవుద్ది, చూడవచ్చు. అందులోంచి వచ్చిన వాటర్ రిలీజ్ అయిందండి. నేను రెగ్యులర్గా వాడే మసాలా పేస్ట్ అండి, వీడియో నా ఛానల్లో ఉంటుంది. ఇది కొబ్బరి, ఉల్లిపాయ, గరం మసాలా సామాన్లతో ఉంటుంది, జీలకర్ర, గసగసాలు. ఇది వేస్తే ఈ చికెన్ కానీ మన పన్నీర్ కానీ మటన్ కానీ మంచి గ్రేవీ ఉంటుంది, తర్వాత మంచి టేస్ట్ పడుతుంది. ఇంట్లో నేను తయారు చేస్తాను అనమాట. మీరు అనుకోవచ్చు రెస్టారెంట్లో గ్రేవీ అంత చక్కగా ఉంటుందని, వీళ్ళు పేస్ట్ వాడతారు. వాళ్ళంటే ఎలా చేస్తుంది, ఇదైతే మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా ఎక్స్ట్రాడినరీగా వస్తుంది టేస్ట్ అనేది. వీడియో అయితే నా ఛానల్లో ఉంటుంది, లింక్ డిస్క్రిప్షన్లో చూడండి. హండీ అంటే మన దానికి మూదని చిన్నగా ఉండడం వల్ల అందులో హీట్ అనేది ఎక్కువ జనరేట్ అయ్యి చికెన్ టేస్ట్ వేరే ఉంటుంది. అంటే ఫ్రై ప్యాన్లో ఉంటే ఒకలా ఉంటుంది, తెపాల్లో ఉంటే ఒకలా ఉంటుంది అన్నమాట. చూడవచ్చు ఆల్మోస్ట్ అందులోంచి రిలీజ్ అయిన వాటరే. నేను కొంచెం చికెన్ మసాలా యాడ్ చేశాను, ఉప్పు, సాల్ట్ మనం తగినంత చూసుకున్నాం. కారం అయితే ఫస్ట్ ఎక్కువ వేసాను కాబట్టి పెద్దగా కారం పడదండి. లైట్గా గ్రేవీ ఇస్తాను అనమాట. ఆల్మోస్ట్ కుక్ అయ్యిందండి. ఆయిల్ కూడా చాలా తక్కువ వాడడం వల్ల మీకు ఆయిల్ అనేది ఎక్కువ కనపట్లేదు. దీన్ని వేడివేడిగా మనం రైస్తో కానీ లేదంటే రొట్టెతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర వేసి దీన్ని దించుకుందాం. ముందర మనకి హండీ చికెన్, హండీ బిర్యానీ అనేది చాలా ఫేమస్ అనమాట. అంటే ఇన్స్టెంట్గా చిన్న గిన్నెలో కానీ చిన్న కుక్కర్లో వండి పెడితే మంచి టేస్ట్గా ఉంటుంది. హండీ బిర్యానీ ఆల్రెడీ నేను పోస్ట్ చేసిన వీడియో నా ఛానల్లో ఉంటుంది. దీన్ని రైసు ప్లస్ చపాతీతో నేను సర్వ్ చేస్తున్నాను అనమాట. గ్రేవీ కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా హోటల్ స్టైల్లో వచ్చిందనమాట. తర్వాత టేస్ట్ కూడా ఎక్సలెంట్గా వచ్చింది. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో ఎందుకు కింద కామెంట్ పెట్టండి. నేను చేసే ప్రతి వీడియో కూడా ఈజీగా ఇంట్లో మనం ఎలా చేయొచ్చు అనే విధంగా ఉంటుందండి. ఇది కాంప్లికేటివ్గా నేను ఇందులో మసాలా కానీ స్పైసెస్ కానీ ఏమి చెప్పను అనమాట. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఎంత బాగా చేయొచ్చు అనేది నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్